గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ రిఫ్రిజిరేటర్లో మనం నాన్ ఇన్వర్టర్కి 134 కానీ అలాగే 600 కానీ గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామంది ఏదో రకరకాల ప్రయత్నాల్లో గ్యాస్ ఛార్జింగ్ అంటే మనకి అసలు ఎలా చెయ్యాలి ఏంటి? అలాగే దానికి వాక్యూమ్ అనేది ఎంత చెయ్యాలి? ఎంత టైం చేయాలి? ఆ వాక్యూమ్ చేసేటప్పుడు మనం ఏమేమి చూసుకోవాలి? అలాగే ఆ రెఫ్రిజిరేటర్‌లో 600 గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే మనకి నాన్ ఇన్వర్టర్‌లో గ్యాస్ ఛార్జింగ్‌లు చాలామంది నార్మల్‌గా అంటే కొద్దిగా ఎలక్ట్రికల్ తెలిసినోళ్ళు ప్లస్ ఏదో అంటే కొంత రెఫ్రిజిరేటర్ దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు గ్యాస్ ఛార్జింగ్‌లయితే ఆహ్, ఏదో రకంగా అక్కడ ఇక్కడ తెలుసుకుని లేకపోతే మేస్త్రీల దగ్గర నేర్చుకుని అవైతే చేస్తూ ఉంటారు. కానీ ఇన్వర్టర్ మోడల్ వచ్చేపాటికి ఆ గ్యాస్ ఛార్జింగ్‌లనేది చేయడానికి చాలా పారామీటర్స్ అనేవి ఉంటాయండి. అవి ఎలా చెయ్యాలి ఏంటి అనేది మనం క్షుణ్ణంగా నేర్చుకోకుండా ఏ వర్క్ చేసినా అది ఫెయిల్యూర్‌కి దారితీస్తదనమాట. మనం అసలు ఆ పిఎస్ఐ వాల్యూస్ కరెక్ట్‌గా మనం ఎంతెంత పెట్టాలి? మనకి కండెన్సర్‌లో వచ్చే ఇబ్బందులేంటి? అలాగే ఛాంబర్ గానీ, ఎవాపరేటర్‌లో గానీ మనకొచ్చే ప్రాబ్లమ్స్, దాంతోపాటు ఏంటంటే క్యాపిలరీ, ఫిల్టర్‌లో వచ్చే కంప్లైంట్లు, మనకసలు యామ్స్ అనేది ఎందుకు పెరిగిపోద్ది? అసలు చోకింగ్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? మనకి అలాగే ఈ ఐస్ ఛాంబర్‌లో ఎవరైనా గానీ దాంట్లో ఏమన్నా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పెట్టినప్పుడో, లేతే ఏమన్నా పెట్టి లేపినప్పుడు వాటర్ అనేది అక్కడ లీక్ అయిపోవడం, గ్యాస్ లీక్ అయిపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు మనమైతే ఏం చేయాలి? మనం ఎక్కడ ఏమేమి టెస్ట్ చేయాలి? ఆ వాటర్ అనేది లోపలికి వెళ్తదా? వెళ్ళదా? కంప్రెషన్‌లో ఆయిల్‌తో పాటు వాటర్ కలుస్తదా? కలవదా? ఇలా రకరకాల జాగ్రత్తలు తీసుకుని మనం బ్రేజింగ్ చేసేటప్పుడు కానీ, అలాగే గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదో గుడ్డిగా అంటే ఏదో కొద్దిగా నేర్చుకుని అలా ఏదో ప్రయత్నాలు చేసి తక్కువ ఫీజులు అని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో తిప్పలు పడిపోయి మనకు పూర్తిగా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పూర్తిగా వర్క్ రాకపోతే మనం ఎందులోనూ నిలబడలేం. ఎందుకంటే వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా 100% రావాలన్నమాట. 100% వర్క్ వస్తేనే మీరు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయితే 100కి 100% అవుతారు. అలా కాకుండా ఏదో కక్కుర్తితనంతోనో లేపోతే ఇలా రకరకాల విధంగా ఏదో ప్రయోగాలు చేసి వెళ్తే డబ్బులవుతాయనో, లేపోతే ఈ ఇన్‌స్టిట్యూట్‌లు గూడా సరైన రీతిలో మనకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వకపోవడం వల్ల కూడా కొంతమందైతే ఇబ్బందులు పడతా ఉంటారు. అలాగే ఇన్వర్టర్‌లో అసలు ఏమేం కంప్లెయింట్‌లొస్తాయి? ఆటిని మనం ఈజీగా అంటే టెక్నికల్‌గా మనం ఈజీగా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఏ ప్రాబ్లమ్‌నైనా 10 మినిట్స్‌లో రెక్టిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి. రిపేర్ చేయడం కాదు, రెక్టిఫై చేయాలి. అంటే ప్రాబ్లమ్‌ని కనుక్కోవాలి. 10 నిమిషాల్లో కనుక్కోగలిగితేనే మీరు సర్వీస్ ఇంజినీర్‌గా సస్టైన్ అవ్వగలరు. అలా మనం ప్రతి రిఫ్రిజిరేటర్‌లో గానీ, లేపోతే వేరే ఆటిలో ఎందులో అన్నా గానీ అలా కనుక్కోగలిగితేనే మీరు సెట్ అవుతారనమాట. మనకి మెయిను దాంతో పాటు ఏంటంటే తక్కువ మంది ఉంటేనే ఇన్‌స్టిట్యూట్‌లో అయినా ఎక్కడైనా ఆ ఫ్యాకల్టీ చెప్పడానికి కూడా ఈజీగా ఉంటదనమాట. తక్కువ మందనమాట. అంటే నలుగురు, ఐదుగురు కన్నా ఎక్కువ ఉండకూడదనమాట. ఉంటే గనక వాళ్ళకి గ్యాస్ ఛార్జింగ్‌లు
చేయించేటప్పుడు కానీ, అలాగే వాటిల్లో వచ్చే ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయనేది క్షుణ్ణంగా ఆ ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో ఆ ఫ్యాకల్టీ పూర్తిగా వాళ్ళతో ఇదే వాళ్ళకి చెప్పడానికి కూడా తక్కువ మంది ఉంటేనే వీలుబాటు అవుతుంది. ఎక్కువ మంది ఉన్న చాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వీలుబాటు కాదనమాట. ఎందువల్లంటే ప్రతి ఫ్యాకల్టీ ఒక నలుగురు ఐదుగురికి మాత్రమే చెప్పగలడు ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ మందికి చెప్పలేడు. అలాగే షార్ట్ టర్మ్లో ఈ గ్యాస్ ఛార్జింగ్లు ప్రాక్టికల్ లేనిదే మనకి ఏది కూడా రాదనమాట. ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే గ్యాస్ అయిపోద్దనో గ్యాస్ ఛార్జింగ్ చేయించి మళ్ళీ వాటిని దానివల్ల లాస్ అయిపోతామనో, లేకపోతే బ్రేజింగ్స్ చేస్తే బ్రేజింగ్ రాడ్లు కరిగిపోతాయనో, ఇలా అయితే గనక ఎవరో కూడా వాళ్ళు వాళ్ళు టెక్నీషియన్స్గా ఉండలేరు. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఏదో ఊరికే ఒకళ్ళు చేస్తుంటే 10 మంది చూస్తే ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళ చేత్తో వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ చేత్తో వాళ్ళు చేస్తేనే ఆ వర్క్ అనేది రావడం జరుగుద్ది. అంతేగాని ఎవరో చూస్తే మనకు వర్క్ రాదు ఫ్రెండ్స్. ఎవడో తింటే మనకి కడుపు నిండుద్దా ఫ్రెండ్స్? నిండదు కదా. ఎవడు తిన్నా నిండదో, ఆడి కడుపుకి ఆడే తింటేనే కడుపు నిండుద్ది. అందుకని ఎవరైనా ప్రాక్టికల్ లేని చాటకి మీరు వెళ్ళవద్దు. ప్రాక్టీస్ ఉండాలి. అది ప్రాక్టికల్స్ లేకపోతే మీ చేత్తో మీరు చెయ్యకపోతే వర్క్ రాదనమాట. ప్రతి ఒక్కరు కూడా చూశానులే, ఏముందిలే అర్థమైపోయిందిలే అంటే అదంతా రాదు. చూస్తే అస్సలకి రాదు. మీరు చేస్తేనే వచ్చిద్ది అనమాట. చేస్తేనే వచ్చిద్ది. అది కాక ఏంటంటే నలుగురు రకరకాలుగా చేస్తూ ఉంటే వాటిల్లో వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఆ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళందరికీ కూడా వర్క్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే వర్క్ రాదు. అందుకని ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ వారు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ప్రతి ఒక్కరు మొత్తం ప్రతి ఒక్క పార్ట్ కూడా వాళ్ళ చేత్తో వాళ్ళు చెక్ చేయాలి. ఆ టెస్టింగ్ అనేది వాళ్ళ చేత్తో వాళ్ళే చేయాలి. ఆ గ్యాస్ ఛార్జింగ్ కానీ ఏదైనా సరే అవసరమైతే గ్యాస్ పెట్టి వదిలేసేయాలి, బయటికి వదిలేసేయాలి. దానివల్ల పోతే గ్యాస్ పోద్ది. కానీ ఆ స్టూడెంట్ అనేవాడు ఎవరైతే ఉంటారో ఆయన పర్ఫెక్ట్గా వెళ్ళి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాడు ఫ్రెండ్స్. అందుకని ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఉండాలి. ప్రాక్టీస్ లేనప్పుడు తక్కువ డబ్బులైనా ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే మనకి వర్క్ అనేది రాకపోతే ఏదో ఏదో చూడ్డాలు వాటి వల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా 100కి 100% ఉండి తీరాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే ఏ వర్క్ అయినా వచ్చింది. నలుగురు ఐదుగురు చేస్తూ ఉంటే అందరూ ఒకలాగా చేయరు అనమాట. ఎందుకంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. గ్యాస్ ఛార్జ్ చేసేటప్పుడు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అంటే వాటికి సొల్యూషన్స్ అనేది ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలాంటి సొల్యూషన్ మనం తీసుకోవాలి అనేది ఫ్యాకల్టీ అనేది ఒక నలుగురు ఐదుగురు ఉంటే కనుక వారికైతే వివరించి చెప్పి వాళ్ళైతే కరెక్ట్గా ఛార్జింగ్ చేసేటట్టు ఖచ్చితంగా ఛార్జింగ్ చేసేటట్టు అయితే కనుక మనకి ఆ స్టూడెంట్లు అయితే కరెక్ట్గా వర్క్ అయ్యేటట్టయితే ఖచ్చితంగా ఆ ఫ్యాకల్టీ ఒక నలుగురు ఐదుగురు వరకు ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలుగుతాడనమాట. అలా కాకుండా అలా అలా చేయలేకపోతే వాళ్ళకి వర్క్ రాదనమాట. అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రిఫ్రిజిరేటర్ గ్యాస్ ఛార్జింగ్స్ కానీ, అలాగే ఏసీ గ్యాస్ ఛార్జింగ్స్
ఇలాంటి ఏమన్నా చేసేటప్పుడు ఏదైనా ఒకటి ఫ్రెండ్స్, ఏ ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడైనా సరే నలుగురిని కనుక్కుని మాత్రమే చేరండి. వృధాగా సమయాన్ని, డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా ప్రాక్టికల్స్ ఉండాలి. ప్రాక్టికల్స్ ప్రతిదీ కూడా ఉండాలి. ప్రతిదీ చెయ్యాలి. చెయ్యందే ఏ వరకు రాదనమాట. అందుకని ఎవరైనా సరే ప్రాక్టీస్ లేని దగ్గరికి వెళ్ళకండి. ప్రాక్టీస్ ఉన్న దగ్గరికే వెళ్ళి అక్కడ మాత్రమే పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. మనం ఏంటంటే ఏ పని చేసినా దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించాలి ఫ్రెండ్స్. అంతేగాని సగం సగం నేర్చుకుని ఏదో తక్కువ డబ్బులతో అయిపోద్దని, ప్రతి మనిషికి ఆశ కామన్ ఫ్రెండ్స్. ఎందుకంటే చీప్గా ఏదొస్తే అది మనం అక్కడికి వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. అది చూసుకోండి. అందరూ కూడా పూర్తిగా వర్క్ నేర్చుకుని సర్వీస్ ఇంజనీర్లు అవ్వాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.